నమస్కారం శాస్త్రి గారు. నమస్తే. శాస్త్రి గారు, ఇప్పుడు గోధుమ గడ్డి అనేది కూడా మనకి యూస్ఫుల్ అంటారు. దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి? గోధుమ గడ్డి జ్యూస్ తాగండి అని అందరూ చాలామంది చెప్తా ఉంటారు. ఓకే. పరగడుపు నీరు తాగండి, చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళు తాగండి, మెటబాలిజం వాళ్ళు, ఇది ఈ ప్రాబ్లం డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తాగండి. రకరకాలుగా గోధుమ గడ్డిని అయితే వాడమని చెప్తుంటారు. ఓకే. ఎందుకు అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే మనకి బాడీకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి, నెక్స్ట్ ఫైబర్ కంటెంట్, వైటమిన్ సి ఒకటి, మనకి జింక్, ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఎక్కువగా స్ట్రాంగ్గా చేస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతుంది. అంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా పెంచడానికి, డైజెషన్ సిస్టమ్ బాగా పెంచడానికి ఈ యొక్క గోధుమ గడ్డి అనేది ఉపయోగపడుతుంది. ఓకే. అంటే లైక్ దాన్ని జ్యూస్ లాగా తీసుకోవాలా, లేదా ఎలా కన్జ్యూమ్ చేస్తే బెటర్? అంటే దాన్ని రకరకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో అయితే మనకు పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఆ పౌడర్ని తీసుకొచ్చేసి వెన్నీళ్ళలో మరిగించేసేసి పరగడుపునే తాగొచ్చు. లేదు మనకు పెంచుకుంటామంటే ట్రేలలో 7 days 8 days గోధుమలను వేసేసి ఆ గ్రాస్ని కట్ చేసేసి దాన్ని మరిగించుకొని మనం చేసుకోవచ్చు, జ్యూస్ లాగా న్యాచురల్ గా. కానీ లేదంటే ఇప్పుడు ఇన్స్టాంట్ గా కూడా, ఇంకా పౌడర్ రూపంలో కాకుండా ఇన్స్టాంట్ గా బయట కూడా మార్కెట్లో దొరుకుతుంది గోధుమ గడ్డి డైరెక్ట్ గానే. అలాంటివన్నీ తీసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎవరు ఏ టైంలో తీసుకోవాలి అనేది రకరకాలుగా చెప్తుంటారు. కానీ జనరల్గా అయితే పరగడుపుని తీసుకుంటే డైజెషన్ సిస్టమ్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పోతుంది, అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పోతుంది, తర్వాత డయాబెటిక్ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేస్తుంది, తర్వాత మనకి లివర్ ప్రాబ్లం ఉన్న టాక్సిన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది, మన ప్రాంక్రియాస్ కానీ, అది గైనకల్ ఇష్యూస్ కానీ, బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం కానీ దాన్ని పనిచేస్తుంది. వైటమిన్ సి ఉంది కాబట్టి స్కిన్ మీద కూడా బాగా పనిచేస్తుంది. స్కిన్ గ్లో కావడానికి, డెడ్ సెల్స్ అన్ని పోవడానికి కూడా ఈ యొక్క గోధుమ గడ్డి అనేది ఉపయోగపడుతుంది. పంకిన్ సీడ్స్ గురించి కూడా విన్నాము, అది ఏ విధంగా బెనిఫిట్? పంకిన్ సీడ్స్ అనేది మనకి ఉదయాన్నే మొలకలతో పాటు ఇవి 1 స్పూన్ ఎక్కువ తీసుకుంటాం. ఓకే. దీంట్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఈ మెగ్నీషియం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి రీప్రొడక్టివిటీ సిస్టమ్ని, రీప్రొడక్టివిటీ ఆర్గాన్స్ని మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. అందుకే ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ రాకపోయినా కానీ, కరెక్ట్గా వాళ్ళకి మొబిలిటీ రేట్ తక్కువగా ఉన్నా అని కానీ ఆటోమేటిక్గా పంకిన్ సీడ్స్ తినమంటారు. ఓకే. సో పంకిన్ సీడ్స్లో ఏంది మెగ్నీషియం ఎక్కువ. దాంతోపాటు దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంది. ఇవన్నీ కూడా ఫైబర్ రిలేటెడ్. ఫైబర్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని, డైజెషన్ సిస్టమ్ని బాగా కరెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ అయిందో మనకి ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, లేకుంటే యూరినరీ ట్రాక్ ప్రాబ్లం కానీ, లేకుంటే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ కానీ అలా రావు. అలానే ఎల్డిఎల్ ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది పంకిన్ రైస్. దాంట్లో ఎందుకు అనగా దాంట్లో ఒమేగా-3 ఉంటుంది. ఒమేగా ఏం చేస్తుందంటే బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ ఫ్యాట్ని మొత్తం కరిగించేసేసి హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మనకి రాకుండా చేస్తుంది. సో రెగ్యులర్గా మనం పంకిన్ సీడ్స్ కానీ మనం తీసుకోగలిగితే ఆటోమేటిక్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మనకి ఏమైనా బై జనరేషన్లో కానీ, మనకి హెరిడిటీ ద్వారా వచ్చేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, హెరిడిటీ ద్వారా వచ్చే మనకి డిఫరెంట్ డిసీజెస్ ఉన్నాయి. ఏంటంటే థైరాయిడ్ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, గైనకల్ ఇష్యూస్ కావచ్చు, బై హెరిడిటీ నుంచి మనకు వస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. కొంత టైం వరకు మనం కంట్రోల్ చేయవచ్చు, అవి ఎఫెక్ట్ పడకుండా ఉంటాయి. అలానే మనం ఏం చేస్తాం, ఎల్డిఎల్ ఫ్యాట్ ఇవన్నీ ఎలా వస్తుంటాయంటే తిన్న ఫుడ్ మనం ఏంటి టైం టు టైం తింటాం కానీ డైజెస్ట్ కాకుండా మనం తినేస్తాం. సో సెమీ డైజెస్ట్ ఫుడ్ అంతా కూడా ఫ్యాట్గా మారేసి మన బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్గా మారిపోతుంది. వాటిని కంట్రోల్ చేయడం కోసం ఈ యొక్క పంకిన్ సీడ్స్ అనేది ఉపయోగపడుతుంది. అలానే బాడీలో మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ సరిగా ఉంది. బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై లేదో బాడీలో స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది. పైన ఫేస్ పైన మచ్చలు రావడం కానీ, ఇది టీనేజ్లో అయితే మనకి మొటిమలు రావడం కానీ, ఇలాంటి అవన్నీ మచ్చలు పడిపోతుంటాయి. ఇవన్నీ కూడా తగ్గడానికి ఈ యొక్క పంకిన్ సీడ్స్ అనేది ఉపయోగం. ఎందుకంటే ఒమేగా-3 ఏం చేస్తుంది, బాడీలో ఉన్న స్కిన్ని బాగా ఏం చేస్తుంది, స్మూత్నెస్ చేస్తుంది. సో ఇది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది.